ఇక డీటెయిల్స్ చూస్తే పెద్ద నోట్ల రద్దు ఓ ఇంటిని సీజ్ చేయించింది. కోట్లు ఎగ్గొట్టే బడాబాబులకు రెడ్ కార్పెట్ పరిచే బ్యాంకర్లు ఓ పేదవాడిపై మాత్రం ప్రతాపం చూపారు. 2 ఈఎంఐ చెల్లించలేదని బ్యాంక్ అధికారులు దోపిడీ ఇంటికి తాళం వేశారు. బాధితుడు నాగరాజు తన భార్య 2 పిల్లలతో అర్ధరాత్రి వరకు చలిలో ఇంటి బయటే పడిగాపులు పడ్డారు. పెద్ద నోట్ల రద్దు ఓ ఇంటిని సీజ్ చేయించింది. కోట్లు ఎగ్గొట్టే బడాబాబులకు రెడ్ కార్పెట్ పరిచే బ్యాంకర్లు ఓ పేదవాడిపై మాత్రం ప్రతాపం చూపారు. 2 ఈఎంఐలు చెల్లించలేదని బ్యాంక్ అధికారులు పేదోడి ఇంటికి తాళం వేశారు. బాధితుడు నాగరాజు తన భార్య 2 పిల్లలతో అర్ధరాత్రి వరకు చలిలో ఇంటి బయటే పడిగాపులు పడ్డారు. నల్గొండ అక్కచెలిమలోని నాగరాజు ముద్రలోన్ కింద స్థానిక ఇండియన్ బ్యాంక్ నుంచి 50,000 రూపాయల అప్పు తీసుకున్నాడు. ప్రతి నెల ఈఎంఐ చెల్లిస్తూనే ఉన్నాడు. ఇంకా బ్యాంక్కి 28,000 చెల్లించాల్సి ఉంది. అయితే నోట్ల రద్దుతో 2 నెలలు కిస్తీలు కట్టలేదు. దీంతో బ్యాంక్ అధికారులు ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. రెండు మూడు రోజుల్లో బకాయిలు కడతానని చెప్పినా బ్యాంక్ అధికారులు వినకుండా తాళం వేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 నెలల కిస్తీలు బకాయి పడ్డందుకే ఇంటికి సీల్ వేశారని అన్నారు. బతుకుదెరువు కోసం లోన్లు తీసుకున్న సామాన్యులపై బ్యాంకర్లు కఠినంగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు నాగరాజు తమ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంక్ అధికారులు. పెద్ద నోట్ల రద్దు ఓ ఇంటిని సీజ్ చేయించింది. కోట్లు ఎగ్గొట్టే బడాబాబులకు రెడ్ కార్పెట్ పరిచే బ్యాంకర్లు ఓ పేదవాడిపై మాత్రం ప్రతాపం చూపారు. 2 ఈఎంఐలు చెల్లించలేదని బ్యాంక్ అధికారులు పేదోడి ఇంటికి తాళం వేశారు. బాధితుడు నాగరాజు తన భార్య 2 పిల్లలతో అర్ధరాత్రి వరకు చలిలో ఇంటి బయటే పడిగాపులు పడ్డాడు. నల్గొండ అక్కచెలిమిలోని నాగరాజు ముద్రలోన్ కింద స్థానిక ఇండియన్ బ్యాంక్ నుంచి 50,000 రూపాయల అప్పు తీసుకున్నాడు. ప్రతి నెల ఈఎంఐ చెల్లిస్తూనే ఉన్నాడు. ఇంకా బ్యాంకు 28,000 చెల్లించాల్సి ఉంది. అయితే నోట్ల రద్దుతో 2 నెలలు కిస్తీలు కట్టలేదు. దీంతో బ్యాంక్ అధికారులు ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. 2-3 రోజుల్లో బకాయిలు కడతానని చెప్పినా బ్యాంక్ అధికారులు వినకుండా తాళం వేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 నెలల కిస్తీలు బకాయి పడ్డందుకే ఇంటికి సీల్ వేశారని అన్నారు. బతుకుదెరువు కోసం లోన్లు తీసుకున్న సామాన్యులపై బ్యాంకర్లు కఠినంగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు నాగరాజు తమ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంక్ అధికారులు. నిన్న సాయంత్రం నుంచి ఇంటికి తాళం వేసుకున్నాం. మేము మా పిల్లలు రోడ్డు మీదనే కూర్చున్నాం సార్. దయచేసి మాకు స్కూల్ పంపిస్తాను కూడా డ్రెస్లో కట్టుబట్టలతో బయట కూర్చుంటాం. దయచేసి మా తాళం తీపిచ్చి వెంటనే చర్చ తీసుకోవాలని కోరుకుంటున్నాం కలెక్టర్ గారు. కేవలం 4,000 రూపాయలు కట్టలేదని బ్యాంక్ వాళ్ళు వచ్చి తాళం వేశారు. రాత్రి నుంచి నిన్న నుంచి ఇలాగనే బయటనే చలికి వణుకుంటూ గజగజ వణుకుంటూ ఇలాగనే పండుకున్నాం. తిండి లేదు, తిప్పలు లేదు, మా పిల్లలను బడిగిట తోలేదు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో బ్యాంక్ అధికారులు నాగరాజు ఇంటికి పరుగులు పెట్టారు. తాళం ఇవ్వడానికి అంగీకరించారు. మధ్యాహ్నం తర్వాత తాళం ఇచ్చారు. డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉన్నా బ్యాంకు ఇలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. బ్యాంక్ రుణాల చెల్లింపుల్ని కొంతకాలం వాయిదా వేయాలని ఆర్బీఐ చెప్పినా బ్యాంకు ఇలా వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. గవర్నమెంట్ కోట్లు
మరిన్ని వివరాలు పాండుని అడిగి తెలుసుకుందాం. పాండు, అసలు బ్యాంక్ రూల్స్ ఏం చెప్తున్నాయి? ఈ ఘటనని ఎలా చూడొచ్చు? ఇది ముఖ్యంగా అంటే బ్యాంకు నిబంధనలకు సంబంధించి పూర్తిగా విరుద్ధం. ఇవాళ మీరు వివరించిన తీరు కానీ బ్యాంక్ ఏదైతే ఈఎంఐని వీళ్ళు కట్టలేదని 2 ఇన్స్టాల్మెంట్లు కట్టలేదని చెప్పి వీళ్ళకు తాళం వేయడం అన్నది చాలా అంటే బ్యాంకింగ్ రూల్స్ కు పూర్తిగా విరుద్ధం. ఏదైనా ఒక లోన్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన కొలెటరల్ సెక్యూరిటీ చూస్తారు, లేదంటే ఏదైనా పెట్టుకుంటారు. అతను తీసుకున్న లోన్ ఆ పరిధిలోకి రాదు. భారీగా ఒకవేళ తీసుకుంటే అతనికి కనీసం ఫస్ట్ నోటీసు, సెకండ్ నోటీసు, ఆ తర్వాత బ్యాంక్ అధికారులు వెళ్ళి ఇవ్వడం, తర్వాత లీగల్ గా అతనికి ఇది మేము చేయబోతున్నాం, ఇంతలోపు నువ్వు కట్టాలి, కట్టకపోతే మేము మీ ఏదైతే ఉంటుందో దాన్ని జప్తు చేస్తాము అనేది అది జరగాల్సిన సిస్టమ్. అలా కాకుండా ఈఎంఐలో అతనికి మేము చెప్పాము, అతను కట్టలేదని ఇంటికి తాళం వేయడం అనేది మాత్రం అంటే మొత్తంగా బ్యాంకింగ్ సిస్టమ్ కి లీగల్ ప్రకారంగా చూసినా, బ్యాంకింగ్ నిబంధన ప్రకారం చూసినా ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఇది నిజంగా అంటే కేవలం బ్యాంక్ అధికారులు చేశారా, లేకుంటే ఇప్పుడు చాలా మటుకు లోన్ వసూలు కోసం ప్రైవేట్ వారిని ఆశ్రయిస్తున్న ప్రైవేట్ ఏజెన్సీని బ్యాంకులు సమకూర్చుకుంటున్నాయి. అంటే ఇక్కడ ఏదైనా ఎవరిచ్చినా కూడా పెద్దగా అంటే బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం ఇది కరెక్ట్ కాదన్నది అంటే బ్యాంకింగ్ నిపుణులు చెప్తున్న, బ్యాంకింగ్ అధికారులే దీన్ని ఒప్పుకుంటున్నారు. సుమలత. ఓకే, థ్యాంక్ యూ పాండు. పెద్ద నోట్ల రద్దు ఓ ఇంటిని సీజ్ చేయించింది. కోట్లు ఎగ్గొట్టే బడాబాబులకు రెడ్ కార్పెట్ పరిచే బ్యాంకర్లు ఓ పేదవాడిపై మాత్రం ప్రతాపం చూపారు. 2 ఈఎంఐలు చెల్లించలేదని బ్యాంక్ అధికారులు పేదోడి ఇంటికి తాళం వేశారు. బాధితుడు నాగరాజు తన భార్య, 2 పిల్లలతో అర్ధరాత్రి వరకు చలిలో ఇంటి బయటే పడిగాపులు పడ్డారు. నల్గొండ అక్క చెలిమలోని నాగరాజు ముద్రా లోన్ కింద స్థానిక ఇండియన్ బ్యాంక్ నుంచి 50,000 రూపాయల అప్పు తీసుకున్నాడు. ప్రతి నెల ఈఎంఐ చెల్లిస్తూనే ఉన్నాడు. ఇంకా బ్యాంక్ కి 28,000 చెల్లించాల్సి ఉంది. అయితే నోట్ల రద్దుతో 2 నెలల కిస్తీలు కట్టలేదు. దీంతో బ్యాంక్ అధికారులు ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. రెండు మూడు రోజుల్లో బకాయిలు కడతానని చెప్పినా బ్యాంక్ అధికారులు వినకుండా తాళం వేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 నెలల కిస్తీలు బకాయి పడ్డందుకే ఇంటికి సీజ్ వేశారని అన్నారు. బతుకు తెరువు కోసం లోన్లు తీసుకున్న సామాన్యులపై బ్యాంకర్లు కఠినంగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు నాగరాజు తమ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంక్ అధికారులు. ప్రజెంట్ సిచ్యుయేషన్ శేఖర్ ని అడిగి తెలుసుకుందాం. శేఖర్, నాగరాజు ఇంటి దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు? గుడ్ ఈవినింగ్ సుమలత. నల్గొండ జిల్లా కేంద్రంలోని అక్కచిల్మ బావిలోని కూలీనాలు తీసుకునే నాగరాజు కుటుంబానికి మాత్రం బ్యాంకు అధికారులు ఇబ్బందులు పెట్టారని చెప్పుకోవచ్చు. ఒక 2 నెలల బకాయిలు 4,432 రూపాయల బకాయిలు ఉండడంతో ఏకంగా వాళ్ళు ఇంటిని సీజ్ చేసి వెళ్ళిపోయారు. దాంతో వాళ్ళు అవాకై రాత్రి మొత్తం కూడా 2 చిన్న పిల్లలతో సహా చలిలో కూర్చున్న పరిస్థితి మాత్రం కనిపించింది. అయితే మొత్తానికి మాత్రం ఈ బకాయిలు మొత్తం అతను ముద్రా లోన్ కింద 50,000 రూపాయలు తీసుకున్నాడు. తర్వాత ఇప్పటికే 23,000 రూపాయలు కట్టిండి. ఇక 2 నెలల నుంచి ఏదైతే పెద్ద నోట్ల బ్యాన్ తోటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, డబ్బులు కూడా చేతికి రాని పరిస్థితి, వాళ్ళ టైలర్ షాప్ కూడా నడవని పరిస్థితి. దాంతో ఈ 2 నెలల బకాయిలు 4,000 చిల్లర ఉన్నాయి. 4,432
రూపాయలు ఉన్నాయి, అవి కూడా నేను త్వరలో ఇస్తానని చెప్పినప్పటికీ కూడా అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శించారని చెప్పవచ్చు. వాళ్ళు ఇంటికి వాళ్ళు లేని సమయంలో వాళ్ళ బంధువులు చనిపోతే అక్కడికి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళ తాళంపై ఇంకో తాళం వేసి సీజ్ చేసి వెళ్ళిపోయారు. దాంతో ఏం చేయలేని పరిస్థితిలో నాగరాజు, రూప వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళిద్దరు చిన్నపిల్లలతో సహా చలిలో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ నైట్ మొత్తం కూడా చలిలోనే కూర్చున్న పరిస్థితి. ఇక తెల్లవారాక కాలనీవాసులు మొత్తం కూడా పరిస్థితిని తెలుసుకొని ఆ నాగరాజు కుటుంబానికి ఆసరాగా అక్కడే కూర్చొని బ్యాంక్ అధికారులను ఎవరిని కూడా రానిచ్చేది లేదు. ఈ నాగరాజుకు జరిగిన అవమానం కావచ్చు, ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, పెద్ద నోట్ల బ్యాన్ తోటి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితులలో ఎక్కడ కూడా ఎవరిని కూడా సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని కేంద్ర ప్రభుత్వం కూడా పదే చెప్పుకొస్తుంది. అయినప్పటికీ కూడా అధికారుల అతి ఉత్సాహం ప్రదర్శించారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కాలనీవాసులు మొత్తం కూడా అక్కడే బైఠాయించారు. ఇంటి ముందు బైఠాయించడంతో పోలీసు అధికారులు కూడా దాన్ని కలిగించుకొని వాళ్ళకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సర్ది చెప్పి అక్కడి నుంచి ఏదైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ హామీ ఇవ్వడం తోటి వాళ్ళు కొంత అంటే ఇంటి తాళం చేసే పరిస్థితి వచ్చింది. ఇక తన దగ్గర ఇప్పట్లో మాత్రం డబ్బులు లేవు. ఈ 2 నెలలు కూడా ఆ పెద్ద నోట్ల బ్యాన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఇక్కడ కూడా నాకు కూలీ చేసే పైసలు వచ్చే పరిస్థితి లేదు, అటు టైలర్ షాప్ లో నడిచే పరిస్థితి లేదు. దాంతో కొంత నాకు గడువు ఇవ్వాలని కోరడంతో ఆ బ్యాంకు వచ్చిన సిబ్బంది కూడా దాన్ని ఓకే చెప్పడం తోటి మొత్తం కూడా ప్రస్తుతం మాత్రం పరిస్థితి సద్దుమణిగిందని చెప్పవచ్చు. రాత్రి మాత్రం వాళ్ళ దీన పరిస్థితి అని చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే రైతులు కావచ్చు, సామాన్యులు కావచ్చు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. గత 2 నెలలుగా ఈ పరిస్థితి ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా పదే చెప్పుకొస్తుంది ఎక్కడ కూడా సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఏమైనా బకాయిలు ఉంటే అవి నెమ్మదిగా వసూలు చేయండి అని చెప్పేసి బ్యాంకర్లకు కూడా చెప్పుకొస్తుంది. కానీ బ్యాంకర్లు మాత్రము ఇక్కడ అది బ్యాంకులలో అదే పరిస్థితి. ఈ సామాన్యులను ఏదైతే డ్యూ ఉంటాయో వాళ్ళని మాత్రం తీవ్ర ఇబ్బందులు పడేటట్లు చేస్తున్నారు. ఏకంగా ఇప్పుడు తాళం వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంతో మాత్రము పెద్ద ఎత్తున బ్యాంకర్లపై మాత్రము నిరసనలే కనిపిస్తున్నాయి. అందరూ కూడా వాళ్ళ బ్యాంక్ అధికారులు అక్కడికి వచ్చినప్పుడు మాత్రం వారికి నోటికి వచ్చినట్లు తిట్టే పరిస్థితి మాత్రము, వాళ్ళ ఆవేదన మొత్తం కూడా వెలుగుచ్చే పరిస్థితి మాత్రం అక్కడ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. సోమలత. ఓకే, థ్యాంక్ యూ శేఖర్. పెద్ద నోట్ల రద్దు ఓ ఇంటిని సీజ్ చేయించింది. కోర్టులో ఎగ్గొట్టే బడాబాబులకు రెడ్ కార్పెట్ పరిచే బ్యాంకర్లు ఓ పేదవాడిపై మాత్రం ప్రతాపం చూపారు. 2 ఈఎంఐలు చెల్లించలేదని బ్యాంక్ అధికారులు పేదోడి ఇంటికి తాళం వేశారు. బాధితుడు నాగరాజు తన భార్య 2 పిల్లలతో అర్ధరాత్రి వరకు చలిలో ఇంటి బయటే పడిగాపులు పడ్డారు. నల్గొండ అక్క చెలిమిలోని నాగరాజు ముద్రా లోన్ కింద స్థానిక ఇండియన్ బ్యాంక్ నుంచి 50,000 రూపాయల అప్పు తీసుకున్నాడు. ప్రతి నెల ఈఎంఐ చెల్లిస్తూనే ఉన్నాడు. ఇంకా బ్యాంకు 28,000 చెల్లించాల్సి ఉంది. అయితే నోట్ల రద్దుతో 2 నెలల కిస్తీలు కట్టలేదు. దీంతో బ్యాంక్ అధికారులు ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. 2-3 రోజుల్లో బకాయిలు కడతానని చెప్పినా బ్యాంక్ అధికారులు వినకుండా తాళం వేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 నెలల కిస్తీలు బకాయి పడ్డందుకే ఇంటికి సీజ్ వేశారని అన్నారు. బతుకు తెరువు కోసం లోన్లు తీసుకున్న సామాన్యులపై బ్యాంకర్లు కఠినంగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు నాగరాజు తమ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంక్ అధికారులు.